ఆర్టీసీ కార్మిక జేఏసీ పిలుపునిచ్చిన సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఖమ్మం రీజన్ వ్యాప్తంగా సమ్మె ఉధృత రూపం దాల్చింది. ఎక్కడికక్కడ బస్సులన్నీ నిలిచిపోయాయి. అటు ఖమ్మం రీజియన్ పరిధిలోని 7 డిపోల్లో కూడా బస్సులు డిపోలకే పరిమితమైనటువంటి సిచ్యువేషన్. కార్మికులంతా కూడా ప్రస్తుతం నిరసన బాట పట్టారు. ఎక్కడికక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అద్దె బస్సులతో పాటు ఎలక్ట్రికల్ బస్సులను కూడా నడిపించేందుకు ప్రత్యామ్నాయమైనటువంటి సౌకర్యాలు ప్రయాణికులకు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నామని చెప్తుంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ప్రయాణికులు అరిగోసపడుతున్నారు. ప్రస్తుతం నేను ఖమ్మం నూతన బస్టాండ్ వద్ద ఉన్నాను. మనం ప్రస్తుతం చూడొచ్చు, పూర్తిగా నిర్మానుష్యమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎక్కడ కూడా ఒక్క ప్లాట్ఫామ్ పై కూడా బస్ కూడా కనిపించినటువంటి సిచ్యువేషన్. ప్రయాణికులు మాత్రం అటు తెల్లవారుజాము నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుదూర ప్రాంతాలకు, ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అటు దూర ప్రాంతాలుగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాలకు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రత్యామ్నాయమైనటువంటి సౌకర్యాలను కల్పిస్తామని చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో రవాణా సౌకర్యాలు లేక అటు ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎటు వెళ్లాలో తెలియక ప్రస్తుతం కేవలం బస్టాండ్లకే పరిమితమైనటువంటి సిచ్యువేషన్. ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి 4 గంటల నుంచి సుమారు ప్రయాణికులంతా కూడా బస్టాండ్లకే పరిమితమయ్యారు. హైదరాబాద్ కావచ్చు, ఇతరత్ర ప్రధాన నగరాలకు వెళ్లేందుకు అటు ప్రైవేట్ వెహికల్స్ పై ఆధారపడుతున్నారు. ఇదే అదునుగా భావించినటువంటి ప్రైవేట్ వెహికల్స్ ఓనర్స్ కూడా ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్లన్నీ కూడా ఇదే విధంగా ప్రయాణికులతో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎక్కడ కూడా అటు రాకపోకలు జరిపేందుకు సర్వీసులు లేక పూర్తి స్థాయిలో ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా డిపోలకే పరిమితం కావడంతో ప్రస్తుతం నెలకొన్నటువంటి సిచ్యువేషన్. ఇకవైపు కంట్రోల్ రూమ్ కావచ్చు, ఇతరత్ర రిజర్వేషన్ కౌంటర్లు కూడా పనిచేయనటువంటి సిచ్యువేషన్. దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 7 డిపోలు ఉండగా సుమారు 592 ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయాయి. 2000 మందికి పైగా కార్మికులు ప్రస్తుతం సమ్మెలో పాల్గొంటున్నారు. అటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి డిమాండ్ను మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. ఆర్టీసీ కార్మిక జేఏసీ ఇప్పటికే 41 రోజులకు ముందుగానే సమ్మె నోటీస్ని కూడా ఇష్యూ చేసింది. కానీ ఆ తర్వాత ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. అటు సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందంతో ప్రత్యేకమైనటువంటి భేటీతో పాటు చర్చలు కూడా జరిపారు. కానీ క్షేత్రస్థాయిలో చర్చలు విఫలం కావడంతో అటు మళ్ళీ ఆర్టీసీ కార్మిక జేఏసీ ప్రస్తుతం ఆందోళన బాట పట్టింది. సమ్మెకు వెళ్తున్నట్లు నిన్న రాత్రి స్పష్టం చేసింది. నిన్న రాత్రి 12 గంటల నుంచే సమ్మె ఉధృతంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఖమ్మం నుంచి ప్రతినిత్యం విజయవాడ టు హైదరాబాద్ ఎక్కువగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం పూర్తిగా బస్సు సర్వీసును నిలిపివేయడంతో పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రైవేట్ వెహికల్స్ పైన ఆధారపడి ప్రస్తుతం ప్రయాణికులు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆర్టీసీ బస్ స్టాండ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. ప్రస్తుతం ఆర్టీసీ అడ్వాన్స్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద ఉన్నాను. ప్రస్తుతం వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్, సర్వీసులు నడుస్తున్నాయా రిజర్వేషన్ నడుస్తుంది? అసలు ఎన్ని సర్వీసులు ఇప్పటివరకు ఈ రోజు నమోదు? అంటే పిహెచ్పి సర్వీసులు ఐర్ బస్సులే నడుస్తున్నాయి. అవి కూడా 28 నడవాలి, వాటిలో 18 నడుస్తున్నాయి ప్రస్తుతం. అది అంటే సాధారణంగా ప్రతిరోజు ఎన్ని ఉంటాయి సర్వీసులు? ప్రస్తుతం కేవలం 18 నడుస్తున్నాయని చెప్తున్నారు కూడా హైర్ బస్. అంటే డిపోల నుంచి బస్సులు బయటికి రావట్లేదు కాబట్టి ఆర్టీసీ బస్సులు బయట ఐర్ బస్సులు ఉంటాయి కాబట్టి ఐర్ బస్సులనే పంపిస్తున్నారు. అదే కండక్టర్ లేకుండానే పంపిస్తున్నారు. ఫ్రీ సర్వీస్ కింద. అంటే ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ఉచిత జర్నీ ఇప్పుడు కొనసాగుతుందా? హైర్ బస్ మహిళలకి జెంట్స్కి కూడా ఫ్రీ ఇచ్చారు. మహిళలకి జెంట్స్ కూడా ఫ్రీ ఇచ్చారు. అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా సర్క్యులర్ రిలీజ్ చేసిందా? దీనికి సంబంధించి ఏమైనా గైడ్ లైన్స్, డైరెక్షన్స్ వచ్చాయా మీకు ఆర్టీసీ డిపార్ట్మెంట్కి? అది ఖచ్చితంగా నడిపించాలి సర్వీసులు అంటే సర్వీసులు అంటే ప్రజాసేవ చేయాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల గురించి ఈ సర్వీసులు నడుపుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రభుత్వం నుంచి కొన్ని డైరెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. కానీ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతం ప్రయాణికులు మాత్రం బస్టాండ్లోనే వేచి ఉంటున్నటువంటి సందర్భం. సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్న, ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఎంతసేపు అవుతుంది బస్టాండ్కి వచ్చి? అర్ధగంట అయింది. సర్వీసులు వచ్చాయి? ఏం రాలేదు సార్. మరి బంద్ అన్నారు కదా, మీరు తెలుసుకోలేదా? గతంలో నిన్న రాత్రి నుంచి బంద్ అని చెప్తున్నారు కదా, మీకు చూడలేదా వార్తలు? అలా నడుస్తాయనే ఉద్దేశంతో వచ్చినాం. ఆటోలు ఉంటాయంట, దాన్ని చూడాలి, వేచి చూడాలా. అంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉన్నాయంటారా? ఉంటాయంట సార్. ఓకే. ఎంతసేపు అయింది? అరగంట అవుతుంది. అరగంట పైన అయింది సార్. 30 గంట అవుతుంది అటు ఇటు. మరి ఏమంటున్నారు ఆర్టీసీ అధికారులు? ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసామని చెప్తున్నారు. వాళ్ళు అంటున్నారు అయితే ఇవాళ కావచ్చు, సాయంత్రం కావచ్చు, రేపు 10 రోజులు కావచ్చు అంటున్నారు. వాళ్ళు పైనుంచి రావాలంట ఆర్డర్. అట్లా
మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇది ప్రయాణికులు చెప్తున్నటువంటి వాదన. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మె తీవ్రంగానే కొనసాగుతుంది. ఒకవైపు ప్రయాణికులు బస్ స్టాండ్లకే పరిమితం అవుతున్నారు. అద్దె బస్సులు, హైర్ బస్సులు నడుపుతున్నామని చెప్తున్నప్పటికీ అవి ఉన్నటువంటి సంఖ్య కంటే కూడా తక్కువగానే ప్రస్తుతం సర్వీసులు కూడా కొనసాగుతున్నట్లు అధికారుల నుంచి మనకి స్పష్టంగా సమాధానం అయితే వినిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం వంటి టైర్ 2 సిటీలోనే సిచ్యువేషన్ ఈ విధంగా ఉంటే అటు మారుమూల ప్రాంతాలు కావచ్చు, మారుమూల డిపోల నుంచి అటు సర్వీసులు పూర్తిగా నిలిపివేసినట్లు ప్రస్తుతం మనకు సమాచారం అయితే అందుతుంది. ప్రధానంగా కేవలం ఖమ్మం రీజన్ వ్యాప్తంగా 592 ఆర్టీసీ సర్వీసులు ప్రతినిత్యం కూడా లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. కానీ ప్రస్తుతం సమ్మె కారణంగా పూర్తిగా ప్రయాణికులందరూ కూడా బస్టాండ్లకే పరిమితం అవుతున్నారు. లేదంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పై ఆధారపడి ప్రయాణాలు రాకపోకలు కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఆర్టీసీ కార్గో సేవలపై కూడా తీవ్రమైనటువంటి భారం పడుతుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కనెక్టివిటీ నిలిచిపోయింది. మరోవైపు రాకపోకలు లేక బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితం కావడంతో అత్యంత కీలకమైనటువంటి అత్యధిక ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఆర్టీసీ కార్గో సేవలు కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం ఉన్నటువంటి ఆ కార్గో పార్సిల్స్ని మాత్రమే ప్రస్తుతం అటు లబ్ధిదారులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, వినియోగదారులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పూర్తిగా కార్గో సేవలపై కూడా పెనుభారం అయితే పడుతుందని చెప్పుకోవాలి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు కూడా 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ ద్వారానే గమ్యస్థానాలకు చేరుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం సిచ్యువేషన్ సమ్మె కారణంగా పూర్తిగా మారిపోయింది. ఒక ఖమ్మంలోనే సుమారు 1,00,000 మంది మహిళలు ఉచిత బస్సు పథకాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కానీ ప్రస్తుతం సమ్మె కారణంగా ఎక్కడికక్కడ బస్సు నిలిచిపోవడంతో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పైనే ఆధారపడాల్సినటువంటి సిచ్యువేషన్ ఖమ్మం నుంచి హైదరాబాద్కి, ఖమ్మం నుంచి విజయవాడకు చాలా పెద్ద ఎత్తున ప్రతిరోజు రాకపోకలు కొనసాగుతుంటాయి. కానీ బంద్ కారణంగా పూర్తిగా ప్రైవేట్ ట్రావెల్స్ వైపే అటు ప్రయాణికులు దృష్టి సారించడంతో ఇదే అదునుగా భావించినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఓనర్స్ కూడా డిమాండ్ ఉన్న నేపథ్యంలో అత్యధిక మొత్తంలో నగదు వసూలు చేసినట్లు సమాచారం ఉంటుంది. మరికొంతమంది గమ్యస్థానాలకు చేరేందుకు ఆటోలు, ట్రాలీలు ఇటువంటి వాహనాలపై ఆధారపడి కూడా ప్రస్తుతం గమ్యస్థానాలకు చేరుకున్నట్టు సిచ్యువేషన్. ఒకవైపు ప్రత్యామ్నాయమైనటువంటి సౌకర్యాలు కల్పించామని ఆర్టీసీ యాజమాన్యం చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ప్రయాణికులు సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇదే న్యూస్ 9 రిపోర్టర్ ఉదయ్, RTV, ఖమ్మం బస్టాండ్ నుంచి.